మన దేశానికి ఫారెన్ కరెన్సీ తెచ్చే సెక్టార్లలో గ్రానైట్ ఇండస్ట్రీ కూడా ఒకటి. గ్రానైట్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియాకి కూడా ప్లేస్ ఉంది. ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడ్డ ఈ రంగంపై రెసిషన్ ఎఫెక్ట్ పడుతోంది. ప్రభుత్వం నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో పాటు డొమెస్టిక్ మార్కెట్కి కూడా సరిగా లేకపోవటం లేదంటున్నాయి గ్రానైట్ కంపెనీలు. కన్స్ట్రక్షన్ రంగం జోరందుకున్నప్పటి నుండి గ్రానైట్ మార్కెట్ కూడా పెరుగుతూ వస్తోంది. రూరల్, అర్బన్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గ్రానైట్, మార్బుల్స్, టైల్స్ ను వాడుతున్నారు. దీంతో లోకల్ మార్కెట్ లో గ్రానైట్ కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అయితే మెజారిటీ వాటా మాత్రం ఎగుమతులదే. మన దేశం నుండి ఎక్కువగా చైనా, జపాన్ దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా గ్రానైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రానైట్, మార్బుల్, ఇసుకరాయి, పలకరాయి నిక్షేపాల్లో దాదాపు 20% భారత్లోనే ఉన్నాయి. గ్రానైట్ లో ఇక్కడ ఉన్నన్ని డిజైన్లు, రంగులు కూడా ఎక్కడా ఉండవు. దాదాపు 160 రంగుల గ్రానైట్ మన దేశంలో దొరుకుతుంది. ఇక దేశంలో గ్రానైట్ నిల్వలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా కానీ వరల్డ్ వైడ్ అంతా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రెసిషన్లో ఉండటం వల్ల డెఫినెట్గా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కొంచెం స్లోగా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ యూఎస్ మార్కెట్ ఒకటే బాగుంది. చైనా కూడా రెసిషన్లో ఉంటాం. యూరో కరెన్సీలో కూడా యూరోలో జూన్ అంతా కూడా ప్రాబ్లంలో ఉండటం తక్కువ ఉన్నాయి ఇందులో. బట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చాలా బాగున్నాయండి డెఫినెట్గా. మన దేశ గ్రానైట్ మార్కెట్ విలువ సుమారు 24,000 కోట్ల రూపాయలు. దీనిలో 65% పైగా ఎగుమతులది కాగా మిగతా 35% దేశీయ మార్కెట్ది. ఎగుమతి చేసే వాటిలో ఎక్కువగా పలకలు, టైల్స్ ఉంటున్నాయి. ఎగుమతులే ప్రధానంగా సాగే ఈ మార్కెట్లో లాభాలు భారీగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి సరైన తోడ్పాటు ఉండట్లేదని గ్రానైట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెట్టే గ్రానైట్ తయారీని పరిశ్రమగా గుర్తించి రాయితీలు ఇవ్వాలని ఈ రంగ నిపుణులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 20,000 గ్రానైట్ యూనిట్లున్నాయి. కానీ దేశీయంగా ఉత్పత్తి మరింత పెరగకపోవడానికి పలు రకాల ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ చట్టాలు అడ్డుగా ఉన్నాయంటున్నాయి గ్రానైట్ సంఘాల సమాఖ్య. నిల్వలు కూడా భారీగానే ఉన్నా ప్రాసెసింగ్ కి తగ్గట్లుగా తవ్వకాలు జరగకపోవడంతో గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముడిసరుకు దొరకడం లేదని చెబుతున్నాయి. మార్బుల్ బ్లాకులను దిగుమతి చేసుకున్నట్లుగా గ్రానైట్ బ్లాకులను కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. డొమెస్టిక్ కన్జంప్షన్ ప్రజెంట్ ఇంపోర్టెడ్ మెటీరియల్ మీద వెళ్తుంది. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే మన మెటీరియల్ మనం వాడాలి. మన మెటీరియల్ వాడటానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కనుక వచ్చి ఇండస్ట్రీ బాగా డెవలప్ చేయగలిగితే డెఫినెట్లీ మనం ఈ ఇండస్ట్రీని ఒక మంచి పాజిటివ్ వేలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇండస్ట్రీ మీద ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డిపెండింగ్. మన ఆల్ ఓవర్ ఆంధ్రాలో చూసుకుంటే అగ్రికల్చర్ తర్వాత సెకండ్ ది మోస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడర్ ఈజ్ గ్రానైట్ ఇండస్ట్రీ ఓన్లీ. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఆర్థిక మాంద్యం వల్ల ఆశించిన స్థాయిలో ఎగుమతులు పెరగడం లేదంటున్నాయి గ్రానైట్ కంపెనీలు. దేశీయ నిర్మాణ రంగం డల్ గా ఉండటంతో డొమెస్టిక్ మార్కెట్ కూడా ప్రోత్సాహకంగా లేదంటున్నారు ఈ రంగ నిపుణులు. ఉపాధి కల్పనలో ముందంజలో ఉన్న తమ రంగాన్ని కూడా పరిశ్రమగా గుర్తించి పలు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి గ్రానైట్ తయారీ కంపెనీలు. International market slowdown is there, economic recession is there all over the world. The India also affected. This industry particularly this also affected. And China market is very important for Indian exports. And Chinese market also nearly about 60% down. So we expect improvement maybe after 1 year. So we are all waiting. And also we expect a lot of support from the various government, particularly Andhra and Telangana government. We expect more support towards this industry. The more liberalized policy to get more leases and uniform royalty for the granite. బ్యాంకులు కూడా తమను పరిశ్రమగా గుర్తించి రుణాలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదని వాపోతున్నాయి. అన్ని రంగాలను ఆదుకున్నట్లు గ్రానైట్ రంగాన్ని కూడా ఆదుకుంటే మరింత వృద్ధి బాటలో నడుస్తుందని చెబుతున్నారు గ్రానైట్ యాజమాన్యాలు.